ఖమ్మం జిల్లా కూసుమంచి డీసీసీ బ్యాంకోల లెక్కనే కడమ బ్యాంకోలు కూడా ఉంటేనా నా సామిరంగా బడా బాబులు వేల కోట్లు ఎగ్గొట్టి బయటి దేశాలు పారిపోయేటోళ్లే కాదేమో. సర్కార్లు కూడా లక్షల కోట్ల రూపాయలను మొండి బాకీలని లోన్లను రద్దు చేసేటియే కాదేమో. అంత మంచిగా లోన్లను రికవరీ చేస్తున్నారు. ఇట్లా మొండిగా లోన్లు వసూలు చేసుడు ఎట్లనో తెలియక సర్కార్లు మొండి బాకీల పేరుతోటి అచ్చిగా పెద్ద పెద్దోళ్లకు లోన్లు రైట్ ఆఫ్ చేస్తున్నాయి. ఆహా, ఈ ఖమ్మం జిల్లా కూసుమంచి డీసీసీ బ్యాంకుల లెక్క ఉంటే అసలు దేశంలో అప్పులు ఎగ్గొట్టినోళ్ళ పప్పులే ఉడకకపోయేటి. 25,000 రూపాయల లోను కిస్తీలు కట్టలేదని 3 గొర్రెలను గొర్ర గుంజుకొని జీబులేసుకొని పోయిర్రంటే ఏ తీరులో స్ట్రిక్ట్గా లోన్ల రికవరీ చేస్తున్నారో చూడుర్రి. కూసుమంచి మండలం గోరీలపాడు తాండాలుండే బానవతు లింగ అనే ఈ బ్రదర్ అన్న 50,000 లోన్ తీసుకున్నాడట. 25,000 కట్టిండట, ఇంక 25,000 బాకున్నదట. ఈ నడువ తండ్రికి పక్షవాతం వచ్చి దవాఖాన్ల ఖర్చులు బాగా అయినాయట. ఇక పైసలు వెళ్ళక 6 నెలల సంది కిస్తీలు కట్టలేదట. మొన్న నోటీసులు ఇచ్చిరట. ఆయనతో రంజాన్ పండుగ రోజు వచ్చి లోన్ కడతారా లేదా అని బెదిరించిరట. అయ్యో ఇవాళ సెలవేనా, ఏడు తెచ్చి కడదాం సార్లు, ఒక 2 రోజులు టైం ఇస్తే ఖచ్చితంగా కడతామని చెప్పిండట. అవన్నీ నడువై ఇంట్లో గొర్రెలు ఉన్నాయి కదా, కిస్తీల మందం గొర్రెలు గుంజుకపోతాం, పైసలు కట్టి నీ గొర్రెలను ఇడిపించుకొని పో అని చెప్పి గొర్రెలను ఇట్లా గొర్ర గుంజుకొని జీబులు వేసుకొని పోయారు. నయం ఇంట్లో గొర్రెలు కనబడకపోతే అన్ననో లేకుంటే ఇంట్లో ఇంటి వాళ్ళనో కిడ్నాప్ చేసుకొని తీసుకపోలే. పండుగ తెల్లారి ఇక ఒక 10,000 అప్పు తీసుకొని పోయి ఆ బ్యాంక్ వాళ్ళ కిస్తీ కట్టి గొర్రెలను ఇడిపించుకొని తెచ్చుకున్నాడట అన్న. అంతేనా చెప్పవు? డీసీబీలో 50,000 లోన్ తీసుకుని నేను 25,000 చెల్లించాను. ఈ రోజు మీకు కట్టపోతే గొర్రెల పట్టులు పట్టబోదామని అంటున్నారు. ఆల్రెడీ 3 గొర్రె పదులు వాళ్ళు జీబెక్కిస్తున్నారు. ఇక మా ఫ్రెండ్స్ దగ్గర ఎవడో దగ్గర బదిలాడి ఒక 10,000 తెచ్చాను, తెచ్చి చెల్లించేసాను 10,000. ఈ తీరులో రికవరీలు చేస్తుంటే దేశంలో బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టేటోళ్ళే ఉండరిగా. ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఈ డీసీసీబీ బ్యాంకు మేనేజర్ తన పైసలు ఎట్లా వసూలు చేసుకోవాలనో కోచింగ్ తీసుకుంటే మస్తు ఫాయిదా ఉండొచ్చు వాళ్ళకైతే.